మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తానే దగ్గరుండి ఓడగొట్టారన్నారు. తన ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుంచి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగినట్టు చెప్పారు మల్లన్న. ఇదే విషయం గుర్తు పెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలవనియనంటూ సవాల్ చేశారు తీన్మార్ మల్లన్న. బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ వ్యక్తి కసరు కట్టేటట్టు దొక్క బిడ్డలారు అనుకుంటున్నారు. ఏం బీసీలు అంటే బిచ్చగాలు అనుకున్నారా? ఎవరి సొమ్ముతో ఎవరు బతారు రాష్ట్రంలో, ఈ దేశంలో? ఇది బీసీల సొమ్ము, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోరి నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు గెలవకుండా పాపడ పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఒక్కరు కూడా గెలవనియా అంటున్నారేమో. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సందీప్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోమటిరెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపినాయని చెప్పొచ్చు. బీసీ నాయకుల సదస్సులో తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీ చేయడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ తీన్మార్ మల్లన్న ప్రచారానికి సంబంధించి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి కూడా పాల్గొనకపోవడం, తనను ఓడగొట్టడానికి చూశారని కూడా గతంలో ఆయన పలుమార్లు ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరుల వద్ద కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి ఎంపీ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా జరగడం జరిగింది. అయితే కౌంటింగ్ లో జరుగుతున్న సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటింగ్ సమయంలో ఆయన విదేశాల్లో ఉండడం జరిగింది. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మరి తీన్మార్ మల్లన్న ఓడిపోయే పరిస్థితి ఉందా అని చెప్పి ఆయన అడగడం జరిగిందనేది, అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడంతో రాజకీయంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు తనను ఓడగొట్టడానికి చూసినటువంటి వారిని అందరినీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దగ్గరుండి నేనే ఓడగొడతానని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన మాట్లాడిన తీరు పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏదైతే తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలతోటి ఇటు కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా కూడా ఈయన మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చర్చించుకుంటున్నారు. అయితే తీన్మార్ మల్లన్న గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఇటు కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ తీవ్ర స్థాయిలో విమర్శించడం, ఆయన అనూహ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి ఆయనకు గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి ఆశించినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా చేశారనేది ఒకటి. రెండోది, అంటే కొన్ని రోజుల నుంచి తీన్మార్ మల్లన్న సైలెంట్ గా ఉంటున్నారు, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో కనిపించడం లేదు. అంటే ఉన్నట్టుండి ఇంత హార్డ్ కామెంట్స్ చేయడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? అంటే తీన్మార్ మల్లన్న ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? తీన్మార్ మల్లన్నకు సంబంధించి మంత్రి పదవి వస్తుందనేది కూడా ఆయన ఆశించినప్పటికీ ఇటు మంత్రి పదవి ఇవ్వకుండా గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా
కూడా అడ్డుకున్నారనేది ఆయన ఆలోచనగా ఉన్నదనేది ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, మంత్రి పదవి వస్తుందనేది కూడా ఆయన ఆశించినప్పటికీ అది కూడా లేకపోవడం, తీరా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం గతంలో ఆయన పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయనకు మళ్ళీ అవకాశం కల్పించడం తోటి ఎమ్మెల్సీగా కూడా ఆయన గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది తీవ్రంగా ఆయన భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న గతంలో కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఎన్నికల్లో తనకు సహకరించలేదు, ఉమ్మడి నల్గొండ జిల్లా పరంగా కానీ, ఇటు ఖమ్మం కానీ, వరంగల్ కానీ ఈ 3 జిల్లాలకు సంబంధించి తాను పోటీ చేసినప్పుడు ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా పాల్గొనకపోవడం తోటి ఆయన తన ఒక్కడే ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ తన అనుచరులతోటి ప్రచారం చేసుకొని గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా నాకు సహకరించలేదు అనేది ఆయన తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఆయన భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా 2-3 సార్లు ఈ బీసీ సదస్సులు కావచ్చు, బీసీ నాయకుల సమావేశాలు కావచ్చు, ఈ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, బీసీలు అంటే అంత తక్కువగా ఉన్నారా, అంత చులకనగా ఉన్నారా అనేది ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ రాకపోవడం, ఆయన ఈ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన పోటీ చేసిన సమయంలో ఎవరు సహకరించకపోవడం, తనను ఓడగొట్టాలని చూసిన నేపథ్యంలో వీళ్ళందరి రాజకీయంగా వీళ్ళు ఎవరెవరు తనకు సహకరించలేదు, తనను ఓడగొట్టడానికి చూశారనేది తీన్మార్ మల్లన్న ఒక అంచనాతోటి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తోటి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది పోవచ్చు.